హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలోని 2500 రూపాయల పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. డేటా ఎంట్రీ అంతా కూడా పూర్తయిపోయింది. అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశారు. మనకు ఇంటింటికి క్షేత్రస్థాయిలో పరిశీలనకు అధికారులు అయితే వస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఎలాంటి సమాధానాలు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఎంతమంది ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారో అంతమందికి యూట్యూబ్లో ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం పథకాల లబ్ధిదారులకు ఎంపికకు కసరత్తు అయితే కొనసాగుతుంది. ప్రజా పరిపాలనలో స్వీకరించిన 5 గ్యారంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డును క్రోడీకరించి దరఖాస్తుల్లోని సమాచారాన్ని అయితే మనకు కంపేర్ చేస్తున్నారన్నమాట. మీరు ఏవైతే ఫిల్ చేశారో, సో మీరు ఫిల్ చేసినటువంటి వాటి డేటాకి, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు డేటాకి అంతా కరెక్ట్గా ఉందా లేదంటే తారుమారుగా ఉన్నాయా అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నారు. ఇది మొత్తం మనకు కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తున్న తర్వాత అయిపోయిన తర్వాత మనకు క్షేత్రస్థాయి పరిశీలనకు కొంతమంది ఆఫీసర్లు అయితే ఇంటింటికి వస్తారండి. సో ఈ యొక్క ఆఫీసర్ అనేది వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంటు జెరాక్సు, అలాగే వీటితో పాటుగా మీరు ఒకవేళ హ్యాండిక్యాప్స్ కానీ అలాంటి వాళ్ళైతే మీరు ఒక సదరం సర్టిఫికేట్లు కానీ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు, సో ఈ యొక్క సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. మీ ఇంటికి వచ్చినప్పుడు అధికారులు మిమ్మల్ని అడిగినప్పుడు వాటి ప్రకారంగా మీరు సమాధానం చెప్పి ఆ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం మీద ఈ యొక్క 5 పథకాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తొలి విడత అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందండి. సో ఈ యొక్క లిస్ట్లో మనం ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీతో ఓపెన్ అవుతుందండి. సో ఇది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6 పథకాలకు సంబంధించి ఇక్కడ మీకు ప్రతి ఒక్క మ్యాటర్ అనేది క్షుణ్ణంగా ఉంటుందండి. సో మనకు ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, ఏ పథకాలకు సంబంధించి ఎలాగనేది మొత్తం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మీరు 100 రోజులు అమలు చేయబోతున్నటువంటి పథకాలే. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు ఏదైనా డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ రైతు బంధు, అలాగే వీటితో పాటుగా మనకు 6 పథకాలు అయితే ఉంటాయన్నమాట. ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత వచ్చేసి మనకు గృహజ్యోతి పథకం కింద, సో తర్వాత చేయూత పథకానికి సంబంధించి ఏ పథకానికి సంబంధించి ఆ పథకానికి మ్యాటర్ అయితే ఉంటుంది. అలాగే వాటి కింద మీకు అర్హుల లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు మొత్తం పైకి స్క్రోల్ చేసుకొని కిందకైతే వచ్చేసేయండి. ఇక్కడ మీకు 6 పథకాలకు సంబంధించి మీకు ఇక్కడ ఒకేసారి ఒక లింక్ ఇచ్చాను. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభయహస్తం అప్లికేషన్ ఫామ్ అనమాట. అంటే మనకు స్టేటస్ చెక్ చేసుకునే ఫామ్ అనమాట. సో ఇందులో మీరు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా అయితే మీకు ప్రస్తుతానికి ఈ రోజు నైట్ నుంచి అయితే మీకు ఎనేబుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్యాప్చా చేసి వ్యూ స్టేటస్ క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అంటే మీ యొక్క పూర్తి వివరాలు అయితే మీకు వచ్చేస్తాయండి. సో ఈ విధంగా వెంటనే చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే మీకు ఇక హ్యాపీ అనమాట. అధికారులు వచ్చినప్పుడు మాత్రం పైన తెలిపినటువంటి డాక్యుమెంట్స్ కంపల్సరీ రెడీ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.